హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైష్ణవ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మంచి టేస్టీగా ఉండే చికెన్ కర్రీ విత్ బటర్ నాన్స్ మంచి టేస్ట్తో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ను తీసుకుందాం. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 కప్పు పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా కలుపుకున్న చికెన్ ముక్కలకు మూత పెట్టుకొని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను వేసి ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇందులో పచ్చిమిర్చి చీలికలు వేసి కాస్త ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ను వేసి 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇలా చికెన్ను ఆయిల్లో ఫ్రై చేయడం వలన చికెన్ నీచు వాసన రాకుండా మంచి టేస్ట్తో ఉంటుంది. ఇలా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకొని మరో 3-4 నిమిషాలు ఆయిల్లోనే మగ్గించుకుందాం. మూత తీసి చూస్తే వాటర్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ చికెన్ను బాగా ఉడికించుకుందాం. మూత పెట్టుకొని మరో 3-4 నిమిషాలు ఉడికించుకుందాం. చికెన్ ఉడికేలోపు బతురాలకు ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం 1.5 కప్పు మైదాను తీసుకుందాం. 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ చక్కెర, 1/2 కప్పు పెరుగు, 1 ఎగ్ తీసుకుందాం. ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ను యాడ్ చేస్తూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మూత పెట్టుకొని 40 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. పిండి నానేలోపు చికెన్ కర్రీని చూద్దాం. చికెన్ పెరుగులోని వాటర్ అనేవి రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇందులో 1 టీ స్పూన్ కారంను వేసి కొద్దిగా మగ్గించుకుందాం. మూత పెట్టుకొని మరో 4-5 నిమిషాలు మగ్గించుకుందాం. ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలాను, 1 టీ స్పూన్ చికెన్ మసాలాను వేసి బాగా కలుపుకుందాం. గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. చెక్క, లవంగ, యాలకులు అన్నీ ఇందులోనే వేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇందులో 1/2 కప్పు వాటర్ను యాడ్ చేసి ఉడికించుకుందాం. ఇందులో 1 టీ స్పూన్ కొబ్బరి పొడిని వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు నాన్స్ను ప్రిపేర్ చేసుకుందాం. ఒక పెన్నం తీసుకొని పెన్నం వేడయ్యాక దీనికి కొద్దిగా పిండి ముద్దను పుయ్యాలి. ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీలా చేసుకోవాలి. నేనైతే హోటల్ స్టైల్లో ఓవెల్ షేప్లో చేస్తున్నా.
ఇలా చేసిన నాన్స్కి పైన కొద్దిగా కలంజీ సీడ్స్ను వేసుకుందాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి ఒక్కసారి రోల్ చేసుకుందాం. ఇలా చేసుకున్న నాన్స్ను వెనక వైపు వాటర్ను అప్లై చేసుకుందాం. ఇలా వాటర్ అప్లై చేశాక తవ్వ మీద వేసుకుందాం. ఇలా బబుల్స్లా వచ్చినప్పుడు పెన్నెంను తిప్పుకొని నాన్స్ అనేవి కాల్చుకోవాలి. పెన్నెంను ఇలా తిప్పుతూ నాన్స్ అనేవి కాల్చుకోవాలి. తవా బటర్ నాన్స్కి ఇనుప పెన్నెం అయితే బాగుంటుంది. చూడండి, నాన్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా కాలాయి. ఇలా బటర్ నాన్స్ ఒకటి తర్వాత ఒకటి కాల్చుకోవడమే. ఇలా కాల్చుకున్న నాన్స్కి బటర్ను అప్లై చేసుకుందాం. చూడండి, నాన్స్ అనేవి ఎంత సాఫ్ట్గా మెత్తగా వచ్చాయో. చికెన్ కర్రీ విత్ బటర్ నాన్స్ రెడీ. ఇలా చికెన్ కర్రీ విత్ బటర్ నాన్స్ చాలా చాలా బాగుంటాయి. ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.